ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవన విధానం వల్ల ఎప్పటికప్పుడు మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. మన జనరేషన్ గానీ, మన ముందు రానున్న జనరేషన్‌లు గానీ, మనకి కొంచెం వెనక ఉన్న జనరేషన్‌లు గానీ కంప్లీట్‌గా మెడిసిన్స్ మీద ఆధారపడే బతుకులైపోయినాయి. మన దేశంలో దాదాపు 1980లో వరకు చూసుకుంటే మెడికల్ మార్కెట్ విలువ 1500 కోట్లు ఉండేది. ఇప్పుడు ఎంతో తెలుసా? 1,70,000 కోట్లు. 1500 కోట్లు ఎక్కడా? 1,70,000 కోట్లు ఎక్కడా? ఎంత గ్యాప్‌లో? 44, 45 సంవత్సరాల గ్యాప్‌లో. అంటే ఏ లెవెల్‌లో పెరిగిందో చూడండి. అట్లాగే యూఎస్ఏలో కూడా జనరిక్ మెడిసిన్ యొక్క మార్కెట్ 70-80% పెరిగింది. కానీ మన దేశంలో మాత్రం చాలా తక్కువ. అంటే బ్రాండెడ్ మెడిసిన్ ఇండియాలో చాలా కాస్ట్లీగా చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ ఎక్కువ ఖర్చు పెడతారు. జనరిక్ మెడిసిన్స్‌లో కూడా సేమ్ కంపోజిషన్ ఉంటుంది. కానీ ప్రమోషన్, మార్కెట్ కాస్ట్ ఉండవు. 70% తక్కువకి వస్తాయి. ప్రధానమంత్రి జన ఔషధి యోజన అనే ఒక పథకం ఉంది. ఈ పథకం ప్రకారం భారత ప్రభుత్వం మనకి 400 మెడిసిన్స్ చాలా తక్కువ ధరకి లభించాలనేటువంటి రూల్ ఉంది. జీరో ఫార్మా, పిఎస్యుఎస్ అనేటువంటి సంస్థలు ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ని మానిటర్ చేస్తాయన్నమాట. కాబట్టి ఎక్కువగా ఈ స్టోర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరే ఉంటాయి. అలాగే మొబైల్ ఔషధ స్టోర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. యాక్చువల్లీ డాక్టర్స్ జనరిక్ మెడిసిన్స్ గురించి రాసేటప్పుడు కంపల్సరీ ప్రిస్క్రిప్షన్లో జనరిక్ మెడిసిన్ యొక్క పేర్లు పెద్దగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఒక రోగం వచ్చింది అనుకోండి, మనకి దానికి సంబంధించిన మెడిసిన్స్ కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే జనరిక్ మెడిసిన్ పేరే ఎక్కువగా రాయాలి అనేటువంటి రూల్ కూడా ఉంది. సో ఇందువల్ల మనం జనరిక్ మెడిసిన్ చక్కగా పెట్టుకోవచ్చు. అయితే ఈ జనరిక్ మెడిసిన్ పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కానీ ఇది పెట్టుకోవాలంటే ప్రభుత్వం మనకి 2.5 లక్షలు వాళ్ళే ఇస్తారు. అందులో 1.5 లక్ష ఒక స్టాప్ని పెట్టుకున్న తర్వాత, అట్లాగే 1 లక్ష ఫ్రీ మెడిసిన్కి, 50,000 కంప్యూటర్కి, సాఫ్ట్వేర్కి అవుతుంది. ఇదంతా అయిన తర్వాత 20% వరకు మనకు మార్జిన్ ఉంటుంది. మిగతా ఏరియాల్లో అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కాకుండా వేరే చోట పెట్టుకోవాలనుకుంటే 1.5 లక్ష వరకు ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం. అట్లాగే 10% వరకు మార్జిన్ ఉంటుంది. బాగా రష్ ఉన్నటువంటి ఏరియాస్లో అయితే తేలికగా 15% మార్జిన్ ఉంటుంది. అట్లాగే ఇది పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరైతే బీ ఫార్మా చదివారో, డి ఫార్మా చదివారో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఫార్మసీలు అంటాం కదా, వాళ్ళు చదువుకోవచ్చు. లేదా ఒక షాపును పెట్టుకోవడానికి, మెడికల్ షాప్ పెట్టుకోవడానికి కొంచెం సర్టిఫికేట్లు ఇస్తారు మెడికల్ వాళ్ళు, అది కూడా పెట్టుకున్నా చేసుకోవచ్చు. 10 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. మొత్తం మీద 2-3 లక్షల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే అందులో 2.5 లక్ష ప్రభుత్వమే ఇస్తుంది. సో 2.5 లక్షల ప్రభుత్వం ఇస్తుందంటే ఇంకొక 50,000 మనం పెట్టుకుంటే చాలు. అట్లాగే నేను కింద డిస్క్రిప్షన్లో ఏ వెబ్సైట్లకు వెళ్ళాలి, ఏంటి దీనికోసం అనేది ఇచ్చాను. దాన్ని మీరు క్షుణ్ణంగా చూసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇది బంగారు లాంటి బిజినెస్. వీరంత ఎక్కువ మందికి దయచేసి షేర్ చేయండి. ఎంతో కుటుంబాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు. చిన్న ప్రభుత్వం మనకి ఇస్తున్నప్పుడు మనం చిన్న ఒక 50,000తో పెట్టుకోలేమని చెప్పండి. కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంది. కంపల్సరీ వీడియో షేర్ చేయండి.